మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे అలా చూడండి. మీరు మాయావి కూడా అయ్యుండొచ్చని అనుమానంతోటి అసురరాజు బాణాసురుడు ముందు నుంచి మాయావి అయిన తన గుప్తచరుడు మాయాసురుణ్ణి శ్రోణితపుర అంతరిక్షంలో నిఘాగా ఉంచాడు. అలా చూడండి. ఇప్పుడిక స్వయంగా అసురరాజైన బాణాసురుడు ఏ క్షణంలోనైనా ఇక్కడికి రావచ్చు. అనిరుద్ధ రాకుమారా, అసురరాజు స్వయంగా ఇక్కడికొచ్చాడంటే తమరు సశస్త్రులైనప్పటికీ నిశస్త్రులతో సమానమే. అనిరుద్ధ రాకుమారా, తమరు వారిని తమ మాయతో కూడా భ్రమింపచేయలేరు. ఎందుకంటే అసురరాజు బాణాసురుడు స్వయంగానే మహామాయావి. మీరెక్కడ దాక్కున్నా, ఏ రూపం ధరించినా అసురరాజు బాణాసురుని చూపు నుంచి తమరు తప్పించుకోలేరు. నారాయణ నారాయణ. బలదేవా, పరిస్థితి విషమంగానే ఉంది. పరిస్థితి విషమంగానే ఉంది దేవర్షి. కాని కృష్ణుడు ఒప్పుకోవాలి కదా. బలదేవా, అనిరుద్ధుడు ఉషను తనను రక్షించుకోవడంలో తమ వలనే పూర్తి సమర్థుడు. చూడు రుక్మిణి, నేను నా మనవుడు అనిరుద్ధుణ్ణి రక్షించలేకపోతే నా సామర్థ్యానికి అర్థమేమిటి? బలదేవా, తమ వంటి మహాబలవంతులు, ముల్లోకములలో సర్వశ్రేష్ఠులైన గదాధరులు ఇంత త్వరగా నిరాశ చెందకూడదు, ఇంత త్వరగా ఓటమిని అంగీకరించకూడదు. బావగారు, తమ గదా ప్రహారంలో శత్రువుల ఓటమి దాగి ఉంది. అందుకని శత్రువు కారణంగా చింతించడం వ్యర్థం. బలదేవా,
ప్రభు పరమమిత్రుడైన పాండునందనుడు జయద్రథుణ్ణి వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు అతన్ని జయద్రథుని వద్దకు తీసుకెళ్ళి ప్రభు అన్నాడు, పార్థ, ఇదిగో జయద్రథుడు, అదిగో సూర్యుడు. అదేవిధంగా సమయమాసన్నమైనప్పుడు ప్రభు చెబుతారు, బలరామా, అక్కడున్నది మహామాయావి మాయాసురుడు, ఇక్కడున్నది తమ గద. నారాయణ నారాయణ. అందుకే నేను అంటున్నాను ఉషా, పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇప్పుడు ఏం చేయడం చిత్రలేఖ? ఉషా, మనం ఇక్కడి నుంచి శీఘ్రాతి శీఘ్రంగా అసురరాజు రాకముందే వెళ్ళి తీరాలి. పదండి, జాప్యం చేయకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడెలా? రాకుమారుణ్ణి ఎక్కడ దాచడం? కృష్ణ, చిత్రలేఖ మహామాయావని నువ్వు చెప్పావుగా. ఇదంతా చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఇది సామాన్య మాయావిని కూడా కాదు. ఈ చిత్రలేఖ ఏమీ చేయడం లేదేమి కృష్ణ? చిత్రలేఖ, ఏదో ఒకటి చెయ్యి. పితృదేవులు ఏ సమయంలోనైనా ఇక్కడికి రావచ్చు. నారాయణ నారాయణ. ప్రభు, బాణాసురుడు మందిరం వైపు వెళ్తున్నాడు. అక్కడ ఉషా అనిరుద్ధులు ఉన్నారు. ఇక మాయావిని చిత్రలేఖ కూడా ఈ స్థితిని సంభాళించడంలో అసమర్థురాలే. భళా ప్రభు భళా, తమ ఈ నాటకం మరింత మనోల్లాసాన్ని కలిగిస్తూ ఉన్నది. అక్కడ అనిరుద్ధుడి ప్రాణాలు సంకటంలో ఉన్నాయి, నీకు నాటకం అనిపిస్తోందా? చిత్రలేఖ, ఏదో ఒకటి చెయ్యి. పితృదేవులు ఏ క్షణాన్నైనా ఇక్కడికి రావచ్చు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి చిత్రలేఖ. చిత్రలేఖ, నీ మాయను ప్రయోగించు, మమ్మల్ని కాపాడు. ఉషా ఉషా. పితృదేవా తమరా? ప్రణామాలు. కళ్యాణమస్తు. నువ్వు భయం భయంగా ఉన్నావేంటి ఉషా? నేనా? లేదు పితృదేవా, వాస్తవానికి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ప్రసన్నంగా ఉన్నావని నీ స్వరం చెప్పడం లేదు, నీ ముఖం మీద ఆ ఛాయలు కూడా లేవు. అనిరుద్ధుడెక్కడున్నాడు? అనిరుద్ధుడా? అవును, అనిరుద్ధుడే. అనిరుద్ధుడు శ్రోణితపురానికి వచ్చాడని నా గుప్తచరుల వల్ల నాకు సమాచారం అందింది. అతడు నిన్ను కలవడానికి నీ మందిరంలోకి అవశ్యం వచ్చుంటాడని నాకు అనుమానంగా ఉంది. లేదు పితృదేవా, నేను నా మందిరంలో ఒక్కరితోనే ఉన్నాను. తమరే ఈ ఏర్పాటు చేశారు కదా. పదే పదే నువ్వు ఈ పూజా పళ్ళెరానెందుకు చూస్తున్నట్టు? ఉషా, ఈ పూజా పళ్ళెరం రహస్యం ఏమిటి? రహస్యమా? ఏమీ లేదు పితృదేవా. ఉషా,
కుమాండా, ఎప్పుడు ఉష నన్ను చూసి ఎంతో సంతోషించేది, అప్పుడప్పుడు ఏడ్చేది, ఒక్కోసారి కోపగించుకునేది, కానీ భయపడేది కాదు. నేడు నన్ను చూసి భయపడింది. నా దర్శన మాత్రం చేతనే శత్రువులు భయగ్రస్తులవుతారు. అప్పుడు నాకు ఒక రకమైన సుఖం ప్రాప్తిస్తుంది కుమాండా. కానీ నేడు చాలా వ్యధితుణ్ణి కుమాండా. వ్యధితులయ్యారా? అవును కుమాండా, వ్యధితుణ్ణయ్యాను. ఎందుకంటే నా పుత్రిక నన్ను చూసి భయభ్రాంతురాలైంది. తన తండ్రిని చూసి భయపడింది కుమాండా. కుమాండా, నాకీనాడు ఎలా అనిపిస్తోందంటే, నేను ఈ అపరాజితుడైన బాణాసురుడు నేడు పరాజితుడైనట్టు అనిపిస్తోంది కుమాండా. పరాజితుడయ్యాను కుమాండా. తన తండ్రిని చూసి పుత్రిక భయభ్రాంతురాలైంది అంటే అది తండ్రికి గౌరవనీయం కాదు కుమాండా. పితృదేవా, బలదేవా, ఉష ఇప్పుడు భావావేశాలకు లోనయ్యుంది. ఒకవేళ ఆవేశంలో ఉష అనిరుద్ధుడు చిత్రలేఖల రహస్యాన్ని బాణాసురునికి చెప్తే అనర్థం జరుగుతుంది. కనుక బలదేవా, ఉషకు చిత్రలేఖ అనిరుద్ధుల రహస్యాన్ని వెల్లడించే అవకాశాన్ని కలగనివ్వకూడదు. సంతానం మాతాపితల అంశాన్ని అంటారు. ఆ సంతానం వాళ్ల మీదే అవిశ్వాసం చూపించిందంటే ఆ మాతాపితలకి ఎంత దౌర్భాగ్యకరమైన విషయం కుమాండా. లేదు పితృదేవా, లేదు. అంత మాట అనకండి. నాకు తమ పట్ల అపారమైన గౌరవం ఉంది. తమ పుత్రికనైనందుకు నాకు గర్వంగా ఉంది. నేను తమనెలా అగౌరవపరచగలను? నేను తమ పట్ల అవిశ్వాసాన్ని ఎలా ప్రదర్శించగలను తండ్రి? బలదేవా, ఈ మానసిక స్థితిలో ఉష అవశ్యం బాణాసురునికి నిజం చెప్పేస్తుంది. కనుక బలదేవా, తమరు తమ గదా ప్రహారాన్ని బాణాసురుని గుప్తచరుడు మాయాసురునిపై ప్రయోగించండి. అప్పుడు బాణాసురుని దృష్టి అతడి వైపు మళ్ళుతుంది. ఇక ఉష తన భావావేశాల్లోంచి బయటపడుతుంది. సరిగా చెప్పావు కృష్ణ. ఉషా, నేను నీ హృదయంలోని భావనల్ని అర్థం చేసుకోలేదు. నేను నిన్ను విశ్వసించలేదు. ఇది మంచిది కాదు ఉషా. తండ్రి సంతానం గురించి ఏం ఆలోచించినా సంతానం మేలు కోసమే ఆలోచిస్తారు. పితృదేవా, నేను తప్పే చేశాను. నేను తమ వద్ద ఏదీ దాచి ఉంచకూడదు. పితృదేవా, నిజమేమిటంటే అసురేశ్వరా! పదండి కుమారుడా, దురాచక. కృష్ణ, భళా బలదేవా, భళా. నారాయణ నారాయణ. పిచ్చిదానా, నువ్వు మొత్తం వ్యవహారం అంతా
బయట పెట్టేసుండేదానివి. అసురరాజు బాణాసురుడికి ఏ నిజం చెప్పబోయావు? నా రహస్యం, అనిరుద్ధ రాకుమారుని రహస్యం అసురరాజుకి చెప్పాలనుకున్నావా? ఉషా, నీకు తెలియకుండానే భావావేశానికి లోనై నీ పతినే సంకటంలో పడేయాలనుకున్నావు. నన్ను క్షమించు చిత్రలేఖ. నన్ను క్షమించండి రాకుమారా. లేదు ఉషా, ఇందులో నీ అపరాధమేమీ లేదు. మహామంత్రి కుమాండా, శ్రోణితపుర రక్షణ వ్యవస్థ ఇంత హీనంగా ఉందా? దానికి కారణంగా మా శత్రువు మా రాజ్యంలోనే మా స్నేహితుడు మహామాయావి అయిన మాయాసురుని వధించాడు. మహారాజా, నేనేం వినదలుచుకోలేదు కుమాండా. తమరు తమ అసమర్థతకి సమర్థత అనే ముసుగు తొడటానికి ప్రయత్నించకండి కుమాండా. నేటి వరకు ఈ బాణాసుని శ్రోణితపురం వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఎవరూ సాహసం చేయలేదు. కానీ నేడు తమ అలక్ష్యం కారణంగా ఇదే బాణాసుని శ్రోణితపురం నగరంలో శత్రువు అతడి పరమ స్నేహితుడిని వధించే సాహసం చేశాడు. మన నగరాన్ని రక్షించేవాళ్ళు ఏం చేస్తున్నారు మన నగర సేవకులు? అందరూ నిస్త్రాణులయ్యారా? మహారాజా, శాంతించండి. తమరు శాంతించండి. నా ఈ మందిరంలో అశాంతి అనే అగ్నిపర్వతం బద్దలైంది. తమరు నన్ను శాంతంగా ఉండమని ఉపదేశాన్ని ఇస్తున్నారా? మీ మనసు మాయాసురుడి కారణంగా కాదు, రాకుమారి ఉష కారణంగా అశాంతంగా ఉంది. కుమాండా, ద్వారకా నగర రాకుమారుడైన అనిరుద్ధుడు మాయాసురుణ్ణి నాశనం చేసి మిమ్మల్ని హెచ్చరించాడనుకుంటున్నారు. మీ అహంకారాన్ని అవమానించాడు. అందుకే తమ మనసు అశాంతితో నిండిపోయి ఉంది. కుమాండా, క్షమించండి అసురేశ్వర. తమరికి బాగా తెలుసు శ్రోణితపుర రక్షణా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో. కానీ ఏ రాజ్య రక్షణ వ్యవస్థ అయినా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, ఎంత సమర్థత ఉన్నప్పటికీ ఏ మాయ మీద గాని మాయావిని మీద గాని అవరోధాన్ని విధించలేదు కదా. అందుకే అసురేశ్వర, మాయాసురుణ్ణి వధించేవాణ్ణి ఎవరూ చూడలేకపోయారు. ఒకవేళ ఎవరైనా చూసినా వాళ్ళు తేజవంతమైన గదను మాత్రమే చూశారు. దానివల్లే మాయాసురుడు మరణించాడు. కుమాండా, మాయాసురుడు కేవలం నా సేవకుడే కాదు, పరమ మిత్రుడు. అతడి వధ జరిగిన తర్వాత నాకేమనిపిస్తోందంటే ఈ బాణాసురుడు ఒంటరివాడయ్యాడనిపిస్తోంది. అతడికి ఏ స్నేహితుడు లేడు. కుమాండా, ఎవరు? తమ పరమ మిత్రుడు మాయాసురుణ్ణి. మాయాసురా? మాయాసురుణ్ణి. మాయాసురా, నువ్వు ఇంకా జీవించే ఉన్నావా? మాయాసురా, నేను స్వప్నం చూడటం లేదు కదా? స్వప్నం మీ శత్రువులు చూస్తుంటారు అసురేశ్వర. ఈ మాయాసురుణ్ణి వధించామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అసురేశ్వర, తమ శత్రువులు మాయాసురుని యొక్క మాయ ప్రభావంలో పడ్డారు. కానీ మాయాసురుని నీడని నేనే అనుకొని నాశనం చేశారు. భళా మాయాసురా, భళా. మాయాసురా, నీవు జీవించి ఉండడం చూసి నా ప్రాణం తెప్పరిల్లింది మాయాసురా. మహారాజు గారి మిత్ర ప్రేమ మరియు విశ్వాసం నా సురక్షా కవచాలు. అసురేశ్వర, నేను మీకు విశ్వాసం కలిగించాలనుకుంటున్నాను. ఏ పని బాధ్యత అయితే నా మీద ఉంచారో ఆ పనిని పూర్తి చేయకుండా ఈ మాయాసురుడు నాశనం కాబడు. ఇప్పుడు తెలిసిపోయింది, తమ శత్రువు తమ రాజధానికొచ్చి తమన్నే హెచ్చరిస్తున్నాడు. నేను తమ శత్రువుని నాశనం చేస్తాను. అనుజ్ఞనివ్వండి అసురేశ్వర. యశస్వీ భవ మాయాసురా. మహామంత్రి కుమాండా, అనుజ్ఞనివ్వండి మహారాజా. ఇప్పుడు నాకు ఏమనిపిస్తోందంటే, ఏ మహాయుద్ధం కోసమైతే నేను ఎదురు చూస్తున్నానో ఆ మహాయుద్ధం నాకు త్వరలోనే ప్రాప్తిస్తుంది. మహాయుద్ధం.
ప్రభు, బాణాసురుడు ఊసరవల్లి వలె రంగులు మారుస్తున్నాడు. ముందతడు మాయాసురుని మరణం కారణంగా విచారంగా ఉన్నాడు. ఇప్పుడు మాయాసురుడు జీవించున్నాడని ప్రసన్నంగా ఉన్నాడు. పైగా యుద్ధం కోసం ఎదురుచూస్తున్నాడు. నువ్వు సత్యం వచించావు దేవి. అవును ప్రభు. ఇక్కడ బావగారు మాయాసురుని మాయారూపాన్ని ధ్వంసం కావించిన తరువాత బావగారు ప్రసన్నులై నిశ్చింతులై వెళ్ళిపోయారు. అవును దేవి. అటు చూడండి ప్రభు, శ్రోణితపురంలో ఉష కూడా అనిరుద్ధుడు సురక్షితంగా ఉండడం చూసి ఎంత ప్రసన్నంగా ఉందో. ప్రభు, మానవులు ఈ విధంగా ప్రసన్నంగా అప్రసన్నంగా ఎందుకుంటారు? ఎందుకు సుఖదుఖాల భ్రమలో పడుతూ ఉంటారు? కేవలం మనస్సు కారణంగానే దేవి, కేవలం మనసు కారణంగానే. మనసు కారణంగానా? అవును దేవి. దేనినైతే మీరు భావావేశాలకు లోను కావడం అని అంటారో అదే మానవుని మనసు యొక్క లీల. అది ప్రాణులను తన ఆజ్ఞలతో ఆడిస్తూ ఉంటుంది. అది ఎంత చంచలమైనదంటే అది సదా వికారాలకు అధీనమవుతూ ఉంటుంది. దేవి, ఈ మనస్సు కారణంగానే మానవుడు సుఖదుఖాలను పొందుతూ ఉంటాడు. అప్పుడప్పుడు అహంకార విశ్వరూపాన్ని ధరిస్తూ ఉంటాడు. ఒక్కోసారి క్షమాశీలి అవుతూ ఉంటాడు. ఫళా ప్రభు ఫళా. దేవి, ఈ మనసు ఎంత కుటిలమైనదంటే మానవునికి మధ్య భేదభావం వహించేలా శిక్షణనిస్తుంది. మనసు కారణంగానే మానవుడు మహాత్ముడవుతున్నాడు. అలాగే మనసు కారణంగానే మానవుడు దురాత్ముడవుతున్నాడు. మానవుని మనసు అంత శక్తివంతమైందా ప్రభు? అవును దేవి. దాని వినాశక శక్తి బ్రహ్మాస్త్రం కంటే కూడా అధిక వినాశకరమైంది. ప్రభు, మనసు యొక్క ఈ వర్ణన అతి భయంకరంగా ఉంది. దేవి, ఏమైనా మనసు యొక్క వినాశక శక్తిని అదుపులో కూడా పెట్టుకోవచ్చు. అదెలా ప్రభు? తపస్సు చేసి. తపస్సు చేశా? జ్ఞానులకు తపస్సులకు తెలుసు మానవునికి సత్యమైన మిత్రుడు మనస్సేనని, తన భయంకర శత్రువు మనస్సేనని. అందుకని జ్ఞానులు తపస్సులు మనస్సుపై నిగ్రహాన్ని సంపాదించడానికి తపస్సు చేస్తారు. తమ చంచల మనస్సును తమ స్వాధీనం చేసుకుంటారు. కాని మనసుపై నిగ్రహాన్ని సాధించిన తర్వాత వారిలో ఏ పరివర్తన కలుగుతుంది ప్రభు? దేవి, ఎప్పుడు మనస్సు మానవుని అధీనంలోకొస్తుందో అప్పుడతడు గంగాజలంలా నిర్మలుడు, పవిత్రుడు అవుతాడు. అలాంటి స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు ఈ పరమాత్మకు దర్పణమవుతుంది. అనగా ఆ మానవుని అంతరాత్మలో నేనే స్వయంగా వసిస్తాను. ఫళా ప్రభు ఫళా. ఎంతో మహత్తరమైన విషయాన్ని తమరు ఎంత చక్కగా చెప్పారు. కాని అలాంటి మహత్తరమైన విషయం మనసు ఆధీనంలో ఉన్న బాణాసురునికి అర్థం కాదు. అవును ప్రభు. అందుకే అతను సాక్షాత్తు పరమాత్ముణ్ణే సవాలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. దేవి, ఎవరైతే తమ మనసును గెలుస్తారో వారు పరమాత్మను కూడా గెలుస్తారని బాణాసురునికి తెలియలేదు. ఫళా ప్రభు. నిజంగా నీవలాంటి పవిత్ర నిర్మల నిష్పాప మనసులను చూడాలనుకుంటే ఉషా అనిరుద్ధుల ప్రేమపూరిత మనసులను చూడు. ప్రాణనాథ, భార్యాభర్తలం అయ్యుండి కూడా మనం లోకం దృష్టి నుంచి తప్పించుకుని ఉండాల్సొస్తోంది. అవును, నిజమే. కానీ ఎంతవరకు లోకం దృష్టిలో మనం భార్యాభర్తలం కామో అంతవరకు దొంగచాటుగా కలుసుకోవడం తప్ప మనం ఇంకేం చేయగలం? అయినా ఇప్పుడు ఈ మందిరంలో దాక్కోవడం కూడా అసంభవం అయిపోయింది. ఇప్పుడిక తమని ఆపడం అన్నది కూడా కష్టాల్ని ఆహ్వానించడమే. బహుశా నువ్వు విషయాన్ని మార్చి చెప్తున్నట్టుగా ఉంది ఉషా. నువ్వు చెప్పేది నాకు తెలియదనుకున్నావా? నేనిప్పుడిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ నిన్నిక్కడ వదిలి ఎలా వెళ్ళగలను ఉషా? నేనొక క్షత్రియ యోధుణ్ణి. క్షత్రియ యోధుడెప్పుడూ యుద్ధంలో వెన్ను చూపడు, యుద్ధాన్ని తిరస్కరించడు. ప్రాణనాథ, ఇక్కడేమీ యుద్ధం జరగడం లేదు. కానీ నా వరకు ఇది యుద్ధమే, ప్రేమ యుద్ధం. కాని
రాబోయే సమస్యల గురించి నాకు మాత్రం భయంగా ఉంది. అంటే నీకు నా శౌర్యం మీద సామర్థ్యం మీద నమ్మకం లేదా? అప్పుడప్పుడు విశ్వాసాన్ని కూడా విశ్వసించకూడదు. నారాయణ నారాయణ. సంకట సమయంలో ఎప్పుడు విశ్వాసం అంతిమ శ్వాస తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ప్రణామం దేవర్షి. సదా సుఖీ భవ. ప్రణామం దేవర్షి. సదా సౌభాగ్యవతీ భవ. దేవర్షి, తమరు మా విశ్వాసం చెదిరిపోయే విషయాన్ని చెప్పి మా సాహసాన్ని ఎందుకు భంగపరుస్తున్నారు? నాగరాజు పుట్టలో ఉండి తన పడగ విప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉందని తెలిసి కూడా ఎవరైనా వారి చేతిని పాము పుట్టలో పెడితే దాన్ని సాహసం వీరత్వం అనరు, మూర్ఖత్వం అంటారు. ఈ మూర్ఖత్వం నుంచి బయటపడ్డానికే నేను నిన్ను ఇక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోమని చెప్పాను. దేవర్షి, తమరేమైనా చెప్పండి, కానీ ఈ విధంగా సంకట సమయంలో పారిపోవడం నా వరకు పిరికితనమే. నేను నిన్ను నీ పిరికితనాన్ని ప్రదర్శించమని చెప్పడం లేదు రాకుమారా. మరి తమరు ఏమంటున్నారు దేవర్షి? ఈ విధంగా ఇక్కడి నుంచి పారిపోవడం పిరికితనం కాదా? అవును అవును, కానీ ఒంటరిగా పారిపో. ఒకవేళ నువ్వు ఉషని తోడుగా తీసుకెళ్ళావనుకో, అది పిరికితనం కాదు. కానీ ఏమిటి? ఏ ప్రకారంగా నీ అపహరణ జరిగిందో అదే విధంగా నువ్వు ఉషని అపహరించు, లెక్క సరి సమానం అవుతుంది. లేదు దేవర్షి, నేను అందరి సమక్షంలో సగర్వంగా ఉషని వివాహం చేసుకుని నాతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నాను. నారాయణ నారాయణ. ఇకప్పుడు తమరు ఇక్కడే ఉంటారు, ఎప్పుడూ ద్వారకకి తిరిగి రారు. అందుచేత సమయం ఆసన్నమైనప్పుడు నీవు ఉషని అపహరించి ఇక్కడి నుంచి వెళ్ళిపో. దేవర్షి, నాకు తెలుసు తమకు నా ప్రాణాల గురించి చింత, అందుకని ఇదంతా నా క్షేమం కోరి చేస్తున్నారు. కానీ నాకు నా ప్రాణాల గురించి చింత లేదు. నేను పిరికివాణ్ణి కాను. అలాగే ఎవరినో అపహరించి నేను భీరువుననే కళంకాన్ని భరించలేను. నారాయణ నారాయణ. ఎవరినైనా అపహరించడం అంటే పిరికితనం కాదు రాకుమారా. ఇది చెప్పి తమరు తెలియకుండానే తమ పూర్వులు పెద్దల్ని అవమానిస్తున్నారు. బహుశా నువ్వు మర్చిపోయావేమో, తన సోదరుల కోసం కురుశ్రేష్ఠుడు పితామహుడైన భీష్ముడు అంబ, అంబిక, అంబాలిక అనే పేర్లున్న 3 రాకుమార్తెల్ని అపహరించాడు. ఇక శ్రీకృష్ణుడు కూడా రుక్మిణీదేవిని అపహరించే తెచ్చాడు. అంటే నువ్వు పితామహుడు భీష్ముడిని కృష్ణుణ్ణి పిరికివాడని అంటావా? లేదు లేదు, నేనలా అనుకోలేను కూడా. నారాయణ నారాయణ. ఇక వాళ్ళు అపహరించిన తర్వాత చూపించిన వీరత్వం అది తమరికి గుర్తుండే ఉంటుందిగా. ఏదేమైనా తమరు సత్యం వచించారు దేవర్షి. నేను ఉషని అపహరించవలసిందే. ఉషా, నువ్వు సిద్ధంగా ఉండు. వివాహం తర్వాత మెట్టినింటికి వెళ్లడం కన్యకు తప్పనిసరి అవుతుంది. కానీ మనం ఇక్కడి నుంచి వెళ్లడం ఎలా? నారాయణ, మొట్టమొదటిగా మీరు ఇక్కడ నుంచి బయటపడే అవకాశాన్ని సంపాదించండి. ఆ తర్వాత ద్వారక వైపు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఈశ్వరుడు వాళ్ళకే సాయం చేస్తాడు. ఎవరైనా అపేక్షతోటి ప్రయత్నమే చెయ్యకపోతే ఈశ్వరుడు సాయం చేస్తాడా? వాళ్ళకి సాయం ఎప్పటికీ చెయ్యడు. అందుకే జ్ఞానులు విద్వాంసులు అన్నారు, ప్రయత్నాంతి పరమేశ్వర్. అంటే ఎవరు ప్రయత్నం చేస్తారో ఈశ్వరుడు వారికే సాయం చేస్తాడు. ఇక ఇక్కడ మీ ఇద్దరికీ కేవలం ద్వారక వైపు వెళ్ళడానికి ఒక అవకాశం లభించాలి. నారాయణ నారాయణ. ఇక నేను బయలుదేరతాను. నారాయణ నారాయణ. చిత్రలేఖ, నీ పితృదేవుడైన కుమాండుడు నాకందరికంటే దగ్గరవాడు, ప్రముఖుడు, విశ్వసనీయుడు కూడా. ఆ కారణంగానే ఈయన్ని మేము మా రాజ్యంలో నా పదవి తర్వాత అన్నిటికంటే పెద్ద పదవిలో ఉంచాం. ఈయన మాకు మహామంత్రి. మహారాజా, వీరు నా పితృదేవులవడం నిజంగా నా అదృష్టం. మీరు మా నాన్నగారిని ఎంతగానో విశ్వసిస్తారు. కానీ నేను విశ్వసనీయుడు, దేశభక్తుడు అయిన మా మహామంత్రి పుత్రికను కూడా విశ్వసించవచ్చా? అదిరిపడ్డావేం చిత్రలేఖ? సమాధానం చెప్పు.
మా ప్రశ్నలకి సమాధానం చెప్పు చిత్రలేఖ. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? నా నిజాయితీ మీద శంక వ్యక్తం చేస్తున్నారు. నువ్వు తెలివైన దానివే కాదు, చాలా చతుర్రాలివి కూడా చిత్రలేఖ. మహారాజా, నేనేం తెలివైన పని చేశాను? చిత్రలేఖ, నువ్వు భయపడుతున్నట్టున్నావు. నువ్వు మాటల వెనుకనున్న అర్థాన్ని అర్థం చేసుకోగలవు కనుకనే నిన్ను చతుర్రాలివి అంటున్నాను. నేను నిన్ను అనుమానించానని నేను చెప్పలేదే, కానీ నువ్వే అర్థం చేసుకున్నావు చిత్రలేఖ. ఏ, నీ మనసులో ఏదైనా రహస్యం దాగుందా? లేదు మహారాజా. అంటే నువ్వు నాతో నిజం చెబుతావన్నమాట. అబద్ధం చెప్పవుగా? మ్మ్. మహారాజా, మౌనంగా ఎందుకున్నారు? అడగండి, తమరు ఏం అడగాలనుకుంటున్నారో. చాలా విచిత్రమైన విషయం. నీకు మా శత్రువు పుత్రుడి గురించి నీకు తెలీదా? అయినా నువ్వు వాడి చిత్రపటాన్ని గీస్తావా? మహారాజా, తమరు అనిరుద్ధ రాకుమారుడు గురించి మాట్లాడుతున్నారా? ఆయన నీకు ఆ ద్వారకాధీశుడైన... కొల్లవాడి గురించి తెలుసా? అవును మహారాజా, అందుకే నేను అతడి చిత్రాన్ని రూపొందించాను. ఎందుకు వేసావు అతడి చిత్రాన్ని? మా శత్రువు పౌత్రుడి చిత్రాన్ని ఎందుకు వేశావు? నువ్వు మా శత్రువు పౌత్రుడి చిత్రాన్ని గీసి మా కుమార్తెని భ్రమింపజేశావు. లేదు మహారాజా. మరి ఎందుకు వేశావు నువ్వు? చెప్పు చిత్రలేఖ, చెప్పు. ఉష అడిగింది మహారాజా. ఉష అడిగిందా? దీనర్థం అతడు ఉషని కలవడానికి వచ్చాడు. ఆ విషయం నీకు తెలుసు. లేదు మహారాజా, అనిరుద్ధుడు ఉషను కలవలేదు. ఉష అనిరుద్ధుణ్ణి మొదటిసారి స్వప్నంలో చూసింది. అంతకు ముందు ఉష అనిరుద్ధుణ్ణి కలవలేదు. అంటే నువ్వు నాకు తెలియజెప్పాలనుకుంటున్నావా? ఎవరినైతే ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూడలేదు, అతడు తిన్నగా స్వప్నంలోకి వచ్చాడని? అవును మహారాజా, ఇది నిజం. అనిరుద్ధుణ్ణి ఉష మొదటిసారి స్వప్నంలోనే చూసింది. అతడి గురించి నాతో చెప్పింది. అప్పుడు నేను ఊహించి అతడి చిత్రాన్ని గీశాను. చిత్రలేఖ, నీవు మాతో సత్యాన్నే చెబుతానని చెప్పావు, కానీ నీవు మాతో కేవలం అబద్ధాలే చెబుతున్నావు. అలాగే నువ్వింకా భ్రమలో ఉన్నావు. మేము నీ అబద్ధాన్ని సత్యం అనుకున్నామని. నేను మూర్ఖుని అనుకుంటున్నావా? లేదు మహారాజా, నేను మీతో చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం నిజమైందే. మాకు విచారంగా ఉంది చిత్రలేఖ. నీవు మాకు అందరికంటే విశ్వసనీయుడైన మహామంత్రి పుత్రిక వయ్యుండి కూడా అబద్ధాలు చెబుతున్నావు. చిత్రలేఖ, ఏ విధంగా కుమారుడు నాకు విద్రోహం చేయలేడో అదే విధంగా నువ్వు ఇతడికి పుత్రికమైన కారణంగా నీ సఖితో నీ మైత్రి ధర్మానికి విద్రోహం చేయలేవు. ఆ మైత్రి ధర్మాన్ని పాటించడానికి నువ్వు అబద్ధం చెప్పడం ఉచితమే. అవును మహారాజా, నేనింతవరకు అబద్ధం చెప్పలేదు. కానీ నా మైత్రిని పాటించడం కోసం ఇప్పుడు అబద్ధం చెప్పవలసి వచ్చినా అవశ్యం చెబుతాను. పార్వతీమాత, మహేశ్వర, యథార్థం దాచిన అబద్ధం చెప్పినా ఆ పాపం నాకు సంక్రమించకుండా చూడండి. పార్వతీమాత, మహేశ్వర, యథార్థం దాచిన అబద్ధం చెప్పినా ఆ పాపం నాకు సంక్రమించకుండా చూడండి. చిత్రలేఖ, మహారాజా. చిత్రలేఖ, నువ్వు మహామంత్రి కుమారుని పుత్రికవి. ఆయన నిన్ను క్షమించమని అభయమని నన్ను యాచించాడు. ఇక మేము ఇంతవరకు నువ్వు చెప్పిన అబద్ధాలు అన్నిటినీ క్షమిస్తున్నావు. కానీ ఇప్పుడు నేను అడగబోయేదానికి నువ్వు సరైన సమాధానం చెప్పాలి. మేము అబద్ధాలు విన్నల్చుకోలేదు. చిత్తం మహారాజా. అనిరుద్ధుడు ఎక్కడ దాగున్నాడు? అది నేనెలా చెప్పగలను మహారాజా? ఎందుకు చెప్పలేవు నువ్వు? అతడు ఈ శోణితపురంలోనే ఉన్నాడు.
కానీ మహారాజా, అనిరుద్ధ రాకుమారుడు ద్వారకలో ఉండాలి కదా? అతడు ద్వారకలో లేడు. అతడిక్కడ శ్రోణితపురంలోనే ఉన్నాడు. అది మా రాజమందిరంలోనే ఎక్కడో దాక్కున్నాడు. మోకళ్ళలోనే దుమ్ము కొడుతున్నాడు. మహారాజా, నిజంగా రాకుమారుడు ఇక్కడున్నా కూడా అతన్ని ఎక్కడైనా ఎలా దాచగలరు? అతడేం పసిబాలుడు కాదు కదా? చిత్రలేఖ, నీకు సమస్తం తెలుసు, కాని నువ్వు ఏమీ చెప్పదలుచుకోలేదు. ఉష నీ సహాయం లేకుండా అనిరుద్ధుణ్ణి దాచి ఉంచలేదు. చిత్రలేఖ, నువ్వు నిజాన్ని దాచిపెట్టాలనుకున్నా దాగదు. నువ్వు కూడా అబద్ధం చెప్పి తప్పు చేయకు. పితృదేవా, మీరేమిటి అలా మాట్లాడుతున్నారు? నేనేమని చెప్పను? మహారాజు గారు అనుకుంటున్నదా అనిరుద్ధుడు ఉష మందిరంలో దాక్కున్నాడని? మరి అతన్ని ఎవరు చూడలేరా? ఇది తమరే చెప్పండి. ఇది ఎలా సంభవం అవుతుంది? చిత్రలేఖ, అంటే నువ్వు నిజం చెప్పాలనుకోవడం లేదా? పితృదేవా, సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చెప్పేటంత సమర్థత నాలో లేదు. మహారాజు గారికి నా మీద విశ్వాసం లేదు. కానీ పితృదేవా, తమకైనా తమ పుత్రిక మీద విశ్వాసం ఉండాలిగా? పితృదేవా, అంటే మీరు నాకు అబద్ధం చెప్పే సంస్కారం నేర్పారా? పితృదేవా, మీరు వినండి. మహారాజా, మీరు కూడా వినండి. మహాదేవుడైన శంకరుని కృప వల్ల ఇప్పటి వరకు నేను మీ ముందు అబద్ధం చెప్పాల్సిన అవసరం రాలేదు. అందుచేత నేను మహేశ్వరునికి, పార్వతీమాతకి రుణపడున్నాను. మహారాజా, తమరు నా విన్నపాన్ని వినండి. తమరు ఉషని బందీ గావించి ఉంచారు. అది తమ దృష్టిలో ఉచితం కావచ్చు. కాని ఇదెక్కడ న్యాయం మహారాజా? తమరు ఉషకి మహేశ్వరుని మందిరానికి వెళ్ళడానికి కూడా అనుమతించట్లేదు. మహాదేవుడు దర్శనాన్ని ఆపే పాపం నేనెందుకు చేస్తాను? నా వైపు నుంచి అనుమతిస్తున్నాను. మరైతే మహారాజా, నాకు కూడా వెళ్ళడానికి అనుమతినివ్వండి. నువ్వు కూడా వెళ్ళడానికి అనుమతిస్తున్నాను చిత్రలేఖ. నువ్వు వెళ్ళవచ్చు. ప్రణామం మహారాజా. ప్రణామం పితృదేవా. కుమాండా, నీ పుత్రిక కూడా నీవలనే దృఢంగా తన ధర్మాన్ని పాలిస్తోంది. మైత్రి ధర్మ పాలన. తన ఉషకి సాయపడుతోంది కుమాండా. అంటే అర్థం అనిరుద్ధుడు నిస్సందేహంగా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. చిత్రలేఖకు ఆ విషయం తెలుసు. అంటే నా కుమార్తె అబద్ధం చెప్పిందంటారా? లేదు కుమాండా, తను అబద్ధం చెప్పలేదు. కానీ సత్యాన్ని అవశ్యం దాచిపెట్టింది. చిత్రలేఖ చాలా చతుర్రాలు కుమాండా. నీకంటే ఎక్కువ తెలివైంది. కానీ ఈ తెలివితేటలు నా దగ్గర పనికిరావు కుమాండా. నేను ఈ రాజ్యద్రోహానికి ఆమెకి మృత్యుదండన విధించగలను కుమాండా. మరణ దండన. ప్రభు, ఏమిటి ఇలా జరుగుతోంది? బాణాసురుడికి అవశ్యం తెలిసిపోయినట్టుంది అనిరుద్ధుడు తన అంతఃపురంలోనే దాక్కున్నాడని. వాని మనసులో ఏదో భయంకర ఆలోచనుంది ప్రభు. అవును, బాణాసురుడు అనిరుద్ధుణ్ణి, అతడికి సహాయం చేస్తున్న చిత్రలేఖని ప్రత్యక్షంగా పట్టుకోవాలనుకుంటున్నాడు. ప్రభు, ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవలసిందే. చిత్రలేఖ తన అభినయాన్ని మహానైపుణ్యంతో ప్రదర్శిస్తోంది. ఆమె అబద్ధమూ చెప్పలేదు, సత్యమూ చెప్పలేదు. అదంతా భూతనాథుడైన శంకరుడు, పార్వతీమాతల ఆశీర్వాదం. అవును ప్రభు. చిత్రలేఖ ఆ సమయాన తను వివసురాలై అబద్ధం చెప్పాల్సొస్తుందేమోనని శివభగవానుణ్ణి, పార్వతీమాతను ప్రార్థించింది. కాని ప్రభు, ఈ పరిస్థితుల్లో ఒకవేళ చిత్రలేఖ అబద్ధం చెప్పాల్సొస్తే అప్పుడు? దేవి, నీకు తెలుసు కదా, ఎవరి ప్రాణాలనైనా రక్షించడం ధర్మం. ఆ ధర్మాన్ని పాలించడంలో ఒకవేళ అబద్ధం చెప్పాల్సొస్తే అలాంటి అబద్ధం ఇతరుల ప్రాణాలు తీసేవి, నష్టం కలిగించేవి
1000 సత్యాల కంటే ఎంతో మిన్నయైనవి. ఎప్పుడు ఏది ధర్మం, ఏది అధర్మం అనునది ఆ సమయాన పరిస్థితిని బట్టి ఉంటుంది. ఏ మానవుని ధర్మాన్నైనా ఆ పరిస్థితులే నిర్ధారిస్తాయి. ఒక పరిస్థితిలో ఒక కార్యం ధర్మం కావచ్చు, విపత్కర పరిస్థితిలో అదే కార్యం అధర్మమూ కావచ్చు. అందుకే చెప్తున్నాను, ధర్మం వ్యక్తిగతమైనదని. ప్రభు, నిజం చెప్పాలంటే ధర్మ సందేహంలో చిక్కుకున్న మానవుని బుద్ధికి ఏమీ తట్టదు. అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో తెలీదు. అప్పుడతనేం చేస్తాడు? అదే ఇప్పుడు చిత్రలేఖ చేసినట్టుగానే. అంటే అంటే అతడు ఈశ్వరుని సహాయం కోసం ప్రార్థిస్తాడు. చిత్రలేఖ ఇప్పుడు శివభగవానుణ్ణి, పార్వతీమాతని ప్రార్థించింది. వారు చిత్రలేఖకు సహాయం చేశారు. ధర్మాన్ని పాలించే మానవునికి ఈశ్వరుడు అవశ్యం సహాయం చేస్తాడు. ప్రభు, ఇప్పుడు బాణాసురునికి చిత్రలేఖ నిజం చెప్పడం లేదని తెలిసిపోయింది. ఇప్పుడు అతను ఆమె చేసిన అపరాధానికి మరణదండన విధిస్తున్నాడు. ఆ మరణ భయం వల్ల చిత్రలేఖ నిజం చెప్పేస్తుందా? దేవి, చిత్రలేఖ మరణించినా మరణిస్తుంది కాని తన ధర్మాన్ని మాత్రం త్యజించదు. ఆమెను కాపాడండి, నా సఖి చిత్రలేఖని కాపాడండి. అనిరుద్ధ, అనిరుద్ధ, అటు చూడండి. నా కారణంగా చిత్రలేఖకు మరణదండన విధించబడుతోంది. అనిరుద్ధ, నా కారణంగా చిత్రలేఖ తన ప్రాణాల్ని పోగొట్టుకుంటోంది. ఆమెను కాపాడండి అనిరుద్ధ, ఆమెను కాపాడండి. నేను ఈ అన్యాయం చూస్తూ ఊరికే ఉండలేను. నేను చిత్రలేఖ ప్రాణాలను కాపాడుతాను. నేను ఆమెను మరణించనివ్వను. ఇప్పుడే వెళ్తాను. వద్దొద్దు, తమరు వెళ్ళొద్దు. పితృదేవులు తమని బందీని గావిస్తారు. నువ్వేమంటున్నావు ఉషా? నా కళ్ళెదుట చిత్రలేఖకి మరణదండన విధించబడుతుంటే నేను ఇక్కడ చేతకాని వాడిలా, ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకోవాలా? లేదు, అది నా వల్ల కాదు. ఎంత మాత్రమూ కాదు. మన ప్రేమ ఇంత స్వార్థపూరితం కావడానికి వీల్లేదు ఉషా. నేను ఆమెను కాపాడడానికి ఇప్పుడే వెళ్తాను. చిత్రలేఖ, ఇంకా సమయం ఉంది. అనిరుద్ధుడు ఎక్కడున్నాడో చెప్పు. అంతా చెప్పేసేయి పుత్రి, అంతా చెప్పేసేయి. మహారాజు గారు నీ అపరాధాన్ని మన్నిస్తారమ్మా. పితృదేవా, దయచేసి నన్ను క్షమించండి. నేనేమీ చెప్పలేను, ఎంత మాత్రమూ చెప్పలేను. ఇదే నీ అంతిమ నిర్ణయమా? మీరందరూ నా అంతిమ ప్రణామాల్ని స్వీకరించండి. తలారి, ఆజ్ఞా సురేశ్వర. ఈ అపరాధికి మరణదండన అమలు చేయండి. తమ ఆజ్ఞా సురేశ్వర.
ఆగండి. అసుర రాజా, తమరి అపరాధిని నేను. నన్ను శిక్షించండి, చిత్రలేఖని కాదు. అనిరుద్ధ! లేదు. కృష్ణ